తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది వాస్తవేనని వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న రోజున స్పష్టం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గమణి గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు చూసుకుంటే తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగించిన మాట వాస్తవమే, కాకపోతే జంతువుల కొవ్వు కాదు కెమికల్స్ అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ ముఖంగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటారు మరి ఆయన మాటలకు సంబంధించి? మీరే కదా అసలు కల్తీయే జరగలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, కల్తీయే లేదు, మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా, అందులో జంతువుల కొవ్వు ఉందన్నారు, ఇవాళ జంతువుల కొవ్వు లేదు. సిట్ రిపోర్ట్ ఎవరు తారుమారు చేస్తారో చెప్పమనండి ఒకటి. రెండోది, జంతువుల కొవ్వు ఉందా మరో కొవ్వు ఉందా తర్వాత, ఇవాళ కల్తీ చేశారా లేదా. కల్తీలో మీరు ఏం వాడారు? క్లియర్ కట్గా వచ్చింది కదా, అదేంటది లప్సానా, అదొక కెమికల్ వాడారు. అది ఎందులో వాడతారు తెలుసా? టాయిలెట్ క్లీనింగ్లు, తర్వాత దాన్ని ఏమంటారు, యాసిడ్స్, తర్వాత చాలా ఈ డిష్ వాషర్లకి, అదేంటి వాషింగ్ మెషిన్లకి వాడే దాంట్లో, అంటే ఆ పౌడర్లలో వాటిలలో వాడతారు. అదేం చేస్తుందంటే మీకు లోపల తినేస్తుంది, పేగుల్ని కూడా అది తినేసే అవకాశం ఉంది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్టలో. మరి వాడచ్చా? మీరు అన్ని రసాయనాలు వాడి, అసలు అక్కడ పాలు లేవు, నెయ్యి లేదు, ఇవన్నీ వాడి, మీరు లాక్టోజన్ ఇవన్నీ వాడి ఒక నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి, అసలు వింటే మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఏం వాడారో చెప్పానంటే. ఎంత డేంజర్ అండి. అంటే ఇక్కడ రెండు అంశాలండి. ఇప్పుడు ఒకటి, సుబ్బారెడ్డి క్లియర్గా కల్తీ జరిగింది అని నేను ఒప్పేసుకున్నాడు, ఇంతకాలం మీరే కల్తీ లేదన్నారు. రెండోది, అందులో ఏమేమి వాడారు, బోలేబాబాని ఎవరు తీసుకొచ్చారు? విజయభాస్కర్ రెడ్డి తీసుకొచ్చాను అంటున్నాడు. విజయభాస్కర్ రెడ్డిని ఎవరు ఒప్పించారు అప్రూవర్గా మారటానికి? విజయభాస్కర్ రెడ్డిని ఎవరు బలవ్వమన్నారు? బోలేబాబా ద్వారా వైష్ణవి, తర్వాత మాల్గంగా పూణేలో, వీళ్ళందరినీ పరిచయం చేసిన విజయభాస్కర్ రెడ్డి. 133 కోట్ల అవినీతి జరిగింది. ఎంత 33 లక్షల ఎంతో అని లడ్డూలు తయారు చేశారు. 9700 ఎంతో లబ్సానా ఏదో అది కొన్నారు కెమికల్స్. అసలు ఇవన్నీ చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. అసలు హిందువుల గుళ్ళేంటి, మీరు పెత్తనాలేంటి, అసలు ప్రసాదం కల్తీ చేయటం ఏంటి, అసలు అర్థం కావట్లే మనకి. మీరు అదే అయోధ్య రాముడికి పంపించారు, శ్రీశైలంలో కల్తీ లడ్డు అంటున్నారు. మనం ముందే చెప్పాం, ఇది ఇక్కడితో ఆగదండి, ఇంకెక్కడెక్కడ ఏమేం కల్తీలు చేశారో చూడాలి, వీళ్ళు అన్ని చోట్ల చేసే ఉంటారని చెప్పాం మనం. మీరు కాబట్టి మన పాత వీడియోలు చూస్తే తెలుసు. మరి ఈ లెక్కన లడ్డు తయారీకి అసలు శనగపిండి వాడారా లేదా అది కూడా తెలియాలి. తర్వాత అసలు అదేంటది యాలకులు వాడారా లేదా, జీడిపప్పు కూడా కల్తీయన, అందులో ఎంత నొక్కేశారు, ఇవన్నీ బయటికి. అంతేకాకుండా అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే గుళ్ళల్లో, అంటే ముఖ్యమైన గుళ్ళల్లో వాడే ప్రసాదం అది సరైనదేనా, అక్కడ నెయ్యి ఏం వాడారు, ఆ ప్రసాదంలో వాడిన సరుకులు కల్తీయా కాదా, మరి ఇవన్నీ ఎవరు తెలుస్తారు? ఇవాళ మీరు హిందువులని టార్గెట్ చేసుకున్నారు. ఒక క్రిస్టియన్స్ అయ్యుండి మీరు, అందరూ కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీ గురించి మనం మాట్లాడుతున్నాం. అందరూ చెడ్డవాళ్ళు కాదు, క్రిస్టియన్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, కొద్దిమంది. ఆ కొద్దిమంది హిందువుల్ని టార్గెట్ చేసుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా వాళ్ళకి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయటం ద్వారా దేవుణ్ణి వాళ్ళు మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, హిందువుల్ని ఇబ్బంది పెట్టారు. దీని వెనకాల ఏ క్రిస్టియన్ సంఘాలు ఉన్నాయి అంటే విదేశాలకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి వెనకాల, అది కూడా తేలాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా, కొద్దిమంది చెడ్డవాళ్ళు చాలు మొత్తం అందరికీ చెడ్డ పేరుతా ఉంటారు. ఇవాళ మనం క్రిస్టియన్స్ని ఏమంటల్లా, ఓన్లీ ఆ కొద్ది మంది గురించే మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం ఇవ్వాలి వాళ్ళు. అసలు కల్తీ చేయటం ఏంటండి, దేవుడిది కల్తీ చేయటం ఏంటి, అసలు మీకు ఎట్లా వచ్చింది ఆలోచన, ఎందుకు వచ్చింది, ఎవడు దీని వెనకాల బుర్ర, అసలు ఊహించడానికి కూడా అందట్లేదు కదా మనకి. ఇప్పుడు తిన్న వాళ్ళందరూ ఏమైపోవాలనుకున్నారు? నిన్న మనం ఒక సందేహం వ్యక్తం చేసాం, ఇవాళ మనం చెప్పినట్టుగానే ఎవరెవరికి ఏమైనా నష్టం జరుగుతుంది చెప్పినప్పుడు, మరి హిందువులకి అంటే పిల్లలు పుట్టకుండా కూడా చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు దాని మీద కూడా టెస్టులు జరగాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది అంటే ఇప్పుడు వీళ్ళని చంపేయాలనుకున్నారా మీరు ఇలాంటి కల్తీ లడ్డు ఇచ్చి? ఎందుకంటే ప్రతివాడు తింటాడు. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళొస్తారండి, ఫస్ట్ ఏమడుగుతారు? మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఇంటికి వచ్చిన మా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ లడ్డు అడుగుతారు. లడ్డు ఒకటే కాదు, దర్శనం బాగా జరిగిందా, ఇంతకీ ప్రసాదం ఏది అంటారా, అన్నాక మనం పెడతాంగా. ఇట్లా ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టుంటారు. సో ఇవాళ సుబ్బారెడ్డే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలండి. మరి చూసుకుంటే ఇప్పుడు ఓ పక్క ఈ లడ్డు కల్తీకి సంబంధించి ఇంత వివాదం జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా అసలు జరగలేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు.
వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అంటున్నారు. ఈ ద్వంద్వార్థాలు ఏంటంటారండి ఒకే పార్టీలో? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం దీని మీద ఫర్దర్గా మాట్లాడొచ్చు. శుక్రవారం ఆయన ఎందుకు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు? ఎప్పుడు శుక్రవారాలు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అలాంటిది చాలా చిత్రంగా జోగి రమేష్ ఇంటికి బయలుదేరాడు. దాని మీద రోజా గారు రెచ్చిపోయి పోలీసులు మీరు పచ్చ చొక్కాలు వేసుకోండి అంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో రోజుకో వేషం వేస్తామంది. తర్వాత ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలంది. వీటన్నింటినీ మించి జగన్ మీరెవరు జగన్కి ఏ దారిలో వెళ్ళాలో చెప్పేది, జగన్ ఎలా కావాలనుకుంటే అలా వెళ్తారు, ఆయన వెళ్ళేదే రహదారి అని ఆవిడ పాపం ఇవాళ వ్యాఖ్యానం చేసింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆవిడ జోగి రమేష్ ఇంటికి వెళ్ళింది. అందుకని ఇప్పుడు రెచ్చిపోయి వీళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి లేదు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేస్తే అంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్నో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెచ్చుకుంటాడు. కానీ మీకు ఫ్యూచర్ ఉండదు. ఎవరికి? ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళకి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి. ఉదాహరణ ఎవరు మనకి? కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకోమని చెప్పి. అందుకని వాళ్ళ జగన్ కల్తీ లేదంటే కల్తీ లేదని, కల్తీ ఉందంటే కల్తీ ఉందని ఇది కాదు. మీ సొంత బరులు ఉపయోగించండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మన మీద ప్రేమ చూపిస్తున్నాడు, దీని ఖరీదు ఎంత అని ఆలోచించండి. ఆ ఖరీదుకి ఎవరు బలవుతారు? ఈ రెండు ఆలోచించుకుంటే జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ అప్పుడు పార్టీ గురించి ఉండాలా వద్దా అనే ఆలోచన చేస్తారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.